Good morning, students. First one, పేపర్ టైటిల్ వచ్చేసరికి ఫ్యూయల్ కెమిస్ట్రీ అండ్ బ్యాటరీస్. ఫ్యూయల్ కెమిస్ట్రీ అండ్ బ్యాటరీస్. చూడగా ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే వాట్ ఈజ్ ఫ్యూయల్. చూడండి, ఫ్యూయల్ ఈజ్ ఏ combustible substance containing carbon has main constituent. అంటే చూడండి, ఫ్యూయల్ ఈజ్ ఏ కంబ్యూజబుల్ సబ్స్టెన్స్ అని చెప్పారు. కంబ్యూజబుల్ సబ్స్టెన్స్ అంటే మనకి ఏం చేస్తుంది, దహనం చెందే పదార్థం, వేడి చేసినప్పుడు మండే పదార్థాన్ని ఏమని చెప్తారంటే కంబ్యూజబుల్ సబ్స్టెన్స్. తెలుగు మీడియంలో ఫ్యూయల్ అంటే ఏంటంటే ఇంధనం అనేది దహనం చెందే పదార్థం. చూడండి, ఈ పదార్థం అనేది కంటైనింగ్ దేన్ని కలిగి ఉంటుందని చెప్తుంటే కార్బన్ హ్యాజ్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్. కార్బన్ అనేది మెయిన్ ఎలిమెంట్గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఎదుగుగా తీసుకున్నట్లయితే డెఫినేషన్ కన్నా చెప్తున్నట్లయితే విచ్ ఆన్ proper burning gives large amount of heat. అంటే which on proper burning gives large amount of heat is called fuel అని చెప్తారు. ఫ్యూయల్ అంటే ఏం చెప్తారంటే, మనం చూడండి, ఏదైనా ఒక ఫ్యూయల్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే ప్రాపర్ బర్నింగ్ చేస్తాం. ఫ్యూయల్ని తీసుకుని ఏం చేస్తాం, మనం బర్న్ చేస్తాం, మండిస్తాం, బర్నింగ్. చూడండి, హీట్ చేసినప్పుడు దాని నుంచి మనకి ఏం వస్తుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అని రాసిన ప్రాబ్లం. అలా ఇచ్చినట్లయితే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని తీసుకుని ఆ సబ్స్టెన్స్ని ప్రాపర్ బర్నింగ్ చేసినప్పుడు దాని నుంచి హీట్ అనేది వచ్చినట్లయితే అటువంటి వాటిని మనం ఏం చెప్తారంటే ఫ్యూయల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కంపల్సరీ ఏమవ్వాలంటే, మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ని తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ అనేది ఏమవ్వాలి, కంబ్యూజర్ దహనం చెందాలి లేదా బర్నింగ్ అని మండించినప్పుడు దాని నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అయినట్లయితే అటువంటి పదార్థాలను మీకు ఏం చెప్తుంటే ఫ్యూయల్స్ అంటారని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఫ్యూయల్స్ చూడండి, డెఫినేషన్ అర్థమైంది కదా. సబ్స్టెన్స్ ఇది కంబ్యూజబుల్ సబ్స్టెన్స్ కంటైనింగ్ కార్బన్ హ్యాజ్ ఏ మెయిన్ కాన్స్టెంట్ అని చెప్తారు. విచ్ ఆన్ చూడండి, డెఫినేషన్ చూడండి, విచ్ ఆన్ ప్రాపర్ బర్నింగ్ గివ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. అంటే మీరు ఫ్యూయల్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ని తీసుకుని మండించినప్పుడు దాని నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అయినట్లయితే అటువంటి వాటిని మీరు ఏం చెప్తుంటే ఫ్యూయల్స్ అని చెప్తారు. చూడండి, ఇక్కడ సాధారణంగా ఈ ఫ్యూయల్స్ని ఎకనామికల్గా ఎలా యూజ్ చేస్తారని చెప్తారంటే, చూడండి, which can be used economically ఆర్థికంగా ఈ ఫ్యూయల్స్ని ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తారంటే మనకి 2 యూజెస్ అని చెప్తారు. ఏం చెప్తారంటే ఎకనామికల్లీ ఫర్ డొమెస్టికల్లీ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్.
ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తామని చెప్తారు. ఎకనామికల్గా ఈ ఫ్యూయల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్తుంటే విచ్ క్యాన్ బి యూజ్డ్ ఎకనామికల్లీ ఫర్ డొమెస్టికల్లీ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్. డొమెస్టికల్లీ అంటే మనకి ఏమైనా వస్తుందంటే గృహ అవసరాలు కానీ వస్తుంది. గృహ అవసరాల్లోనూ అదేవిధంగా పారిశ్రామిక విధానాల్లోనూ దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే దీనికి ఎగ్జాంపుల్స్గా మీకు ఏమేమి ఉంటాయని చెప్తారంటే వుడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్, కోల్ అంటే ఏంటి బొగ్గు, అదేవిధంగా పెట్రోల్, నెక్స్ట్ డీజిల్ ఇటువంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్గా రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఫ్యూయల్ అంటే విచ్ ఆన్ ప్రాపర్ బర్నింగ్ గివ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎకనామికల్గా దీన్ని ఎలా యూజ్ చేస్తాం, డొమెస్టికల్ అండ్ ఇండస్ట్రియల్ అంటే గృహోపకరణలోనూ అదేవిధంగా పారిశ్రామిక విధానాలను ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మీరు ఏమేమి చెప్తున్నారంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నా వుడ్, కోలు, పెట్రోల్, డీజిల్ ఇటువంటివన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ తీసుకున్నట్లయితే జాగ్రత్తగా ఇక్కడ మనం ఫ్యూయల్ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఫ్యూయల్ని తీసుకుని మనం ఏం చేస్తాం, హీట్ చేస్తామని చెప్తుంది. దాన్ని మనం ఏం చెప్తున్నామంటే బర్న్ చేస్తామని చెప్తున్నాం. బర్న్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే అదర్ ఎలిమెంట్స్తో కలుస్తుందని చెప్తారు. అదర్ ఎలిమెంట్స్తో కలిసి మనకి హీట్ని అదేవిధంగా సైడ్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారండి. ఇక్కడ ఫ్యూయల్స్ని మీరు బర్న్ చేసినట్లయితే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కన్నా తీసుకున్నట్లయితే ఫ్యూయల్ని మీరు బర్న్ చేస్తున్నప్పుడు ఇక్కడ దీంట్లో మెయిన్ ఎలిమెంట్స్కి ఏముంటుంది, కార్బన్ అనేది ఉంటుందని చెప్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో ఉన్న కార్బన్ అనేది ఫ్యూయల్లో ఉన్న కార్బన్ అనేది జాగ్రత్తగా చూడండి దేంతో కలుస్తుందని చెప్తారంటే ఆక్సిజన్తో కలుస్తుందని చెప్తారు. దేంతో కలుస్తుందని చెప్తారు, ఆక్సిజన్తో కలుస్తుందని చెప్తారు. అంటే C+O2 కన్నా తీసుకున్నట్లయితే మీకు ఏమొస్తుంది, CO2 అని రాస్తారు. C+O2 CO2 కింద రాస్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లు మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ ఉన్న దీన్ని జాగ్రత్తగా మీరు ఫ్యూయల్ని తీసుకుని ఏం చేస్తున్నారు, బర్న్ చేస్తున్నారని చెప్తాను. హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్తాను. చూడండి, ఇక్కడ ఫ్యూయల్ అనేది జాగ్రత్తగా ఫ్యూయల్ ప్లస్ ఇక్కడ మీకు ఏమిస్తారంటే ఆక్సిజన్ అని రాస్తారు. ఫ్యూయల్ అనేది అంటే బర్న్ అనేది వేడి సమక్షంలో అవుతుందంటే ఆక్సిజన్ సమక్షంలో అవుతుంది. ఫ్యూయల్ అనేది ఆక్సిజన్తో కలుస్తుంది, కలిసి మీకు ఏం చేస్తుందని చెప్తుంటే బర్న్ అవుతుందని చెప్తారు. ఏమవుతుంది, బర్న్ అవుతుందని చెప్తారు. బర్న్ అయినప్పుడు మీకు ఏమొస్తుందంటే హీట్ వస్తుంది, కొంత హీట్ అనేది వస్తుంది. అదేవిధంగా సైడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఏమొస్తాయి, సైడ్ ప్రొడక్ట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ సైడ్ ప్రొడక్ట్స్ వచ్చండి, ఇక్కడ ఫ్యూయల్ అనుకోండి హయ్యర్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. హైయర్ ఎనర్జీ, ఇవి లెస్ ఎనర్జీ ఆర్ లోవర్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయని చెప్తారు. లోవర్ ఎనర్జీ అని చెప్తారు. చూడండి, ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్యూయల్ తీసుకుని ఆక్సిజన్తో కలిసినట్లయితే మనకి హీట్ సైడ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయని చెప్తున్నాం. ఇక్కడ కానీ తీసుకున్న ఫ్యూయల్లో మనకి కార్బన్ అనేది తీసుకున్నాం అనుకోండి, మెయిన్ కాన్స్టెంట్ కార్బన్ ఉన్నాం కాబట్టి ఇది O2తో కలిసింది అనుకోండి. O2తో కలిసినట్లయితే మనకి ఏమొస్తుందని చెప్తారు, CO2 అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. CO2 ప్లస్ మీకు ఏమైనా వస్తుంది అంటే హీట్ అని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిజన్తో కలిసింది అనుకోండి, చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ 2H2O2, ఇక్కడ మీకు 2 moles ఆఫ్ ఇది తీసుకున్నట్లయితే H2 మాలిక్యూల్ ఇది తీసుకున్నట్లయితే మీకు H2O ప్లస్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్తారు. ఈ రకంగా మనకి చూడండి ఫ్యూయల్లో ఉన్న కార్బన్ అనేది ఆక్సిజన్తో కలిసినట్లయితే CO2 ప్లస్ హీట్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా H2 మాలిక్యూల్ అనేది O2తో కలిసినట్లయితే H2O మరియు హీట్ అనేది చూడండి. ఇలాగా మిగిలిన అదర్ ఎలిమెంట్స్ కూడా దీంతో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందని చెప్తారంటే ఇది అండ్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫ్యూయల్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అది చూడండి. ఫ్యూయల్స్ are classified into
క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే అక్కరెన్స్ అని చెప్తారు. అక్కరెన్స్ అంటే ఇవి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఒకదాన్ని బేస్ చేసి ఏం చెప్తారు. సెకండ్ వన్ ఏం చెప్తారంటే దేన్ని బేస్ చేసి చెప్తారంటే మనకి స్టేట్ని, అక్కడ ఫ్యూయల్ యొక్క స్టేట్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే అక్కరెన్సెస్ అంటే ఇవి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి. సెకండ్ వన్ ఏంటి, ఈ ఫ్యూయల్ యొక్క స్టేట్ని బేస్ చేసుకుని మన క్లాసిఫికేషన్ అనేది చెప్తుంది. అక్కరెన్స్ని బేస్ చేసుకుని ఫ్యూయల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్తారు. అని చెప్తారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం చెప్తారంటే జాగ్రత్తగా న్యాచురల్ ఫ్యూయల్స్ అని చెప్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ అని వస్తాయి. ఆర్టిఫిషియల్ ఫ్యూయల్స్ అని చెప్తారు. న్యాచురల్ ఫ్యూయల్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని చెప్తారంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. చూడండి, న్యాచురల్ ఫ్యూయల్స్ని మీరు ఏం చెప్తారంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఇట్ ఈజ్ జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తారు, విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ అంటే ప్రకృతి నుంచి లభించే ఫ్యూయల్స్ అన్నిటిని కూడా మీకు ఏమని చెప్తారంటే న్యాచురల్ ఆర్ ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్పడం జరుగుతుంది. ప్రకృతి నుంచి లభించే ఫ్యూయల్స్ని మీరు ఏమని చెప్తారంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మీకు వుడ్, కోల్ ఇవన్నీ కూడా, కోల్, పెట్రోల్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ అంటే నేచర్ నుంచి లభించే వాటిని మీకు ఏమని చెప్తారంటే ప్రైమరీ ఫ్యూయల్స్ ఆర్ న్యాచురల్ ఫ్యూయల్స్ అని చెప్తారు. ఆర్టిఫిషియల్ ఫ్యూయల్స్ కానీ తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. చూడండి, ఇక్కడ ఈ సెకండరీ ఫ్యూయల్స్ కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్తగా విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ప్రైమరీ ఫ్యూయల్స్. చూడండి, ప్రైమరీ ఫ్యూయల్స్ నుంచి తయారు చేసే వాటిని మనకి ఏం చెప్తుంటే సెకండరీ ఫ్యూయల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫ్యూయల్స్ అని చెప్తారు. చూడండి, ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఏం వస్తుంది, ఇక్కడ కోక్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి కోక్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కిరోసిన్ ఆయిల్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ కూడా ఎగ్జాంపుల్ రావడం జరుగుతుంది. అంటే నేచర్ నుంచి లభించే ఫ్యూయల్స్ని చూడండి, ఇక్కడ నేచర్ నుంచి లభించే ఫ్యూయల్స్ని మీరు ఏం చెప్పారు, న్యాచురల్ ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్పారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్, కోల్ ఇటువంటివన్నీ ఎగ్జాంపుల్గా వచ్చాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ప్రైమరీ ఫ్యూయల్స్ని యూజ్ చేసుకుని తయారు చేసే వాటిని మీరు ఏం చెప్పారంటే సెకండరీ ఫ్యూయల్స్ అంటారని చెప్పారు. ఎగ్జాంపుల్ కోకు, కిరోసిన్ ఆయిల్, పెట్రోల్ ఇటువంటివన్నీ కూడా సెకండరీ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడతో మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఫ్యూయల్స్ క్లాసిఫికేషన్లో ఫ్యూయల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పాం. ఫస్ట్ దేన్ని బేస్ చేసుకుని అక్కరెన్స్ అంటే ఇవి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చెప్పారు. ఇందులో చూడండి, క్లాసిఫికేషన్ ఫ్యూయల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ బేస్డ్ ఆన్ అక్కరెన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే మీకు న్యాచురల్ ఫ్యూయల్స్, సెకండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే నేచర్ నుంచి వస్తాయి, వీటిని ప్రైమరీ ఫ్యూయల్స్ అంటారు. అదేవిధంగా ప్రైమరీ ఫ్యూయల్స్ని యూజ్ చేసి తయారు చేసేవాటిని మనం ఏం చెప్తామంటే ఆర్టిఫిషియల్ ఫ్యూయల్స్ ఆర్ సెకండరీ ఫ్యూయల్స్ అంటారని చెప్తారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కోకు, కిరోసిన్ ఆయిల్, అదేవిధంగా పెట్రోల్ అనేవి దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి స్టేట్ని బేస్ చేసి చెప్తారు. చెప్పేటప్పుడు చూడండి, ఇక్కడ ఫ్యూయల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ బేస్డ్ ఆన్ స్టేట్. అంటే స్టేట్ని బేస్ చేసుకుని మనకి ఫ్యూయల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ అని చెప్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాలిడ్ ఫ్యూయల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్స్. థర్డ్ వన్ వచ్చేసరికి
గ్యాస్ ఫ్యూయల్స్ ఆర్ గ్యాస్ అంటే చూడండి, ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ ఫామ్, ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ ఫామ్, ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ గ్యాస్ ఫామ్ అని చెప్పి 3 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ ఫామ్, సో ఇట్ ఈస్ కాల్డ్ సాలిడ్ ఫ్యూయల్స్. ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ ఫామ్, ఇట్ ఈస్ కాల్డ్ లిక్విడ్ ఫ్యూయల్స్. ఎగ్జిస్ట్ ఇన్ గ్యాస్ ఫామ్, ఇట్ ఈస్ కాల్డ్ గ్యాస్ ఫ్యూయల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు ఓన్లీ ఏం రాస్తారంటే ఎగ్జాంపుల్స్ రాస్తారు. ఏం రాస్తారు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ ఏం వస్తుందంటే మీకు వుడ్, కోల్ అన్ని వుడ్ అంటే చెక్క కలప అని చెప్తారు, కోల్ అంటే బొగ్గు అని చెప్తారు. చూడండి, ఇక్కడ లిక్విడ్ కనుక తీసుకున్నట్లయితే లిక్విడ్ ఫ్యూయల్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే మీరు పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్తారు. పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. పెట్రోలియం ప్రొడక్ట్స్, ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని మనం రిఫైనరీ తీసుకెళ్ళి రిఫైనింగ్ చేసినప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లిక్విడ్ ఫామ్లో రావడం అనేది జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి గ్యాస్ ఫామ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అని చెప్తారు. ఏం చెప్తారు? న్యాచురల్ గ్యాస్ని మనకి ఏంటంటే గ్యాస్ ఫ్యూయల్ అని చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు సాలిడ్ ఫ్యూయల్స్ని కనుక తీసుకున్నట్లయితే వుడ్, కూల్ అని చెప్పాం. సెకండరీ ఫ్యూయల్కి ఎగ్జాంపుల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్పారు. నెక్స్ట్ గ్యాస్ ఫ్యూయల్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పామంటే మనం న్యాచురల్ గ్యాస్ అని చెప్పాం. వీటిని మీకు ఏమని చెప్తారంటే ఇక్కడ ఉన్న వీటిని ఏం చెప్తుంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. ప్రైమరీ ఫ్యూయల్స్ అని ఏం చెప్పారు? ప్రైమరీ ఫ్యూయల్ అంటే మనకు ఆల్రెడీ వచ్చింది. ప్రైమరీ ఫ్యూయల్స్ ఆర్ న్యాచురల్ ఫ్యూయల్స్ అని చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? నేచర్ నుంచి వస్తాయి. చూడండి, ఇక్కడ మీరు కానీ తీసుకున్నట్లయితే వుడ్ అదేవిధంగా వుడ్ ఉంది, అదేవిధంగా కోల్ ఉంది, అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే నేచర్ నుంచి వస్తాయి. కాబట్టి సో ఇట్ ఈస్ కాల్డ్ అని చెప్పాలి ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. ఈ ప్రైమరీ ఫ్యూయల్స్ నుంచి తయారు చేసే వాటిని మీరు ఏం చెప్తుంటే సెకండరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. ఈ ప్రైమరీ ఫ్యూయల్స్ నుంచి వచ్చే వాటిని ఏం చెప్పాం మనం? సెకండరీ ఫ్యూయల్స్ అని చెప్పాం. చూడండి, ఇక్కడ మీరు కానీ తీసుకున్నట్లయితే ఇది వుడ్, అదేవిధంగా కోలు అనేది బొగ్గు అనేది మనకి ఏం చెప్తారంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్తాం. దీని నుంచి మనకి ఏమొస్తుందంటే సెకండరీ ఫ్యూయల్స్ కింద ఏమొస్తుందంటే కోక్ అనేది కూడా వస్తుంది. కోక్, చార్కోల్ అని చెప్తారు. చార్కోల్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి మీకు ఏమి వస్తాయని చెప్తారంటే పెట్రోలు, కిరోసిన్, అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ నుంచి కనుక తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే కోల్ గ్యాస్ అని చెప్తారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గ్యాస్ అని చెప్తారు. ఇటువంటివన్నీ కూడా మనకి రావడం అనేది జరుగుతుందని చెప్తారు. అంటే ఇప్పుడు సాలిడ్ సబ్స్టెన్సెస్ని కనుక తీసుకున్నట్లయితే మనం ఏం వస్తాయంటే వుడ్, కోల్ వస్తాయి. వీటిని మనం ఏం చెప్తుంటే ప్రైమరీ ఫ్యూయల్స్ అని చెప్తాం. వీటి నుంచి వచ్చే వాటిని సెకండరీ ఫ్యూయల్స్ అని చెప్తాం. సెకండరీ ఫ్యూయల్స్ అంటే కోక్, చార్కోల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్పారు. అంటే ఎగ్జాంపుల్ అని కాకుండా చూడండి, పెట్రోలియం ప్రొడక్ట్స్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం వస్తాయంటే ఇవి ప్రైమరీ ప్రొడక్ట్స్ అవుతాయి. వీటి నుంచి తయారు చేసే వాటిని ఏం చెప్తారంటే సెకండరీ ఫ్యూయల్స్ అని చెప్తారు. నెక్స్ట్ గ్యాస్ ఎక్కడికైనా తీసుకున్నట్లయితే మనకి న్యాచురల్ గ్యాస్ అనేది వస్తే చూడండి, దీన్ని ప్రైమరీ ఫ్యూయల్ అని చెప్తాం. దీని నుంచి వచ్చి దాన్ని కోల్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ఇటువంటి వాటిని మీరు ఏం చెప్తారంటే గ్యాస్ ఫ్యూయల్స్ అని చెప్పడం జరుగుతుంది. సెకండరీ ఫ్యూయల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఎగ్జాంపుల్ రాసిన ప్రాబ్లం లేదు. లేకపోతే మీరు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసేసి మీరు డైరెక్ట్గా రాయొచ్చు. ఏంటంటే ఇలా ఒక టేబుల్ కింద వేసి చూడండి, ఇది ప్రైమరీ ఫ్యూయల్ ఏంటి, సెకండరీ ఫ్యూయల్ ఏంటి అని రాసిన కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ప్రైమరీ ఫ్యూయల్ చూడండి, ఇక్కడ ఇది ప్రైమరీ ఫ్యూయల్, ఇది ప్రైమరీ ఫ్యూయల్ అవుతుంది, సెకండరీ ఫ్యూయల్ అవుతుంది. ఇది ప్రైమరీ ఫ్యూయల్ అవుతుంది, ఇది సెకండరీ ఫ్యూయల్ అవుతుంది. ఇది ప్రైమరీ ఫ్యూయల్ అవుతుంది, ఇది సెకండరీ ఫ్యూయల్ అని రాసిన మీరు ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ మనకి ఏంటంటే వాట్ ఈజ్ ఫ్యూయల్, టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి చెప్పడం